సో ఒక 2, 3 డేస్ నుంచి వర్షాలు చాలా గట్టిగా పడుతున్నాయి. సో ఇలాంటప్పుడు చిన్న చిన్న పిల్లలు మన ఇళ్ళల్లో ఉండే పిల్లలు పొరపాటున జారి పడిపోతూ ఉంటారు. చాలా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు, పరిగెడుతూ ఉన్నప్పుడు సడెన్‌గా వాటర్ ఏరియాస్‌లోని స్లిప్ అయి పడిపోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువుంటాయి. నేను మా క్లినిక్‌కి ఒక ఆల్‌మోస్ట్ 2 కేసెస్ వచ్చినియి అనుకుంటా. డెంటల్ ట్రామా కేసెస్. అంటే పడిపోయినప్పుడు ఈ లిప్ అంతా లాసరేట్ అయిపోయి కట్ అయిన పేషెంట్స్ గానీ, లేదా ఆ ఫ్రంట్ టూత్ బయటికి అవల్స్ అంటే కంప్లీట్‌గా బయటకొచ్చిన కేసెస్ కూడా వచ్చినియి. చాలా వరకు ఇలా టూత్ బయటకొచ్చేసినట్లయితే గనక చాలామంది పేషెంట్స్ ఏం చేస్తూ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే, మంచిగా ఒక టవల్‌లో గానీ, లేదా ఒక హ్యాండ్ కర్చీఫ్‌లో గానీ, టిష్యూలో గానీ చుట్టి మంచిగా తీసుకొస్తారు. సో, ఇలా చేయడం వల్ల ఆ రూట్ పైన ఉండే సెల్స్ అనేవి డ్రై అయిపోయి దాని వయబిలిటీని కోల్పోతాయి. సో, అలాగా మనం వాటిని మళ్ళీ రీఇంప్లాంట్ చేసిన తర్వాత కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో, ఈ టూత్ రీఇంప్లాంటేషన్ అనేది ఎక్కువగా ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తామంటే గనక, ఒక 7-8 ఇయర్స్ దాటిన తర్వాత ఉన్న కిడ్స్‌లోని ఇన్‌కేస్ ఆ ఫ్రంట్ టీత్ గాని ఊడి చేతిలోకొచ్చినట్లయితే గనక, అవి మళ్ళీ రీఇంప్లాంట్ చేస్తే గనక సక్సెస్ రేట్ ఉంటుంది. సేవ్ చేయొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ లైక్ 6 ఇయర్స్ గాని, లేదా 5 ఇయర్స్ లోపల ఉన్నట్లయితే గనక, వాళ్ళ ఫ్రంట్ టూత్ గాని బయటికొచ్చినట్లయితే, మళ్ళీ రీఇంప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు. డిపెండ్స్. ఒకవేళ లూజ్ ఉండి ఇంటాక్ట్ గానే ఉన్నాయి అనుకుంటే గనక, ఒక వైర్‌తోని పక్క టూత్‌కి అటాచ్ చేస్తాం. సో, కొన్నిసార్లు ఈ పాల పళ్ళు కంప్లీట్‌గా ఆ ట్రామా వల్ల బయటికొచ్చేసినప్పుడు, ఆ చుట్టుపక్కల ఉండే బోన్‌తో సహా బయటకొచ్చినప్పుడు, అది మళ్ళీ రీఇంప్లాంట్ చేయడానికి అవకాశం ఉండదు. సో, అలాంటప్పుడు ఈ టూత్‌ని రిమూవ్ చేయాల్సుంటుంది. సో, ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఆ స్పేస్‌ని ఒక స్పేస్ మెయింటైనర్‌తో మెయింటైన్ చేయాల్సుంటుంది. అంటిల్ ఆ పైనుండే పర్మనెంట్ టూత్ ఎరప్ట్ అయ్యేంత వరకు. సో, ఈ రెయినీ సీజన్‌లో కంపల్సరీ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్‌ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌కేస్ ఇలాంటి ట్రామా ఇష్యూస్ జరిగినప్పుడు పైన చెప్పినట్టు ప్రికాషన్స్ పాటిస్తూ, ఆ జాగ్రత్తలు తీసుకుంటే గనక టూత్‌ని మళ్ళీ సేవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి.